సరే, మన మొదటి ప్రశ్న ఇక్కడుంది. శాతవాహనుల శాసనాలలో మనకు కనిపించే కటక మరియు స్కంధవారాలు అనే పదాలకు అసలు అర్థమేమిటి? ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఉన్నాయి. 1. బౌద్ధ సన్యాసులకు పన్ను లేకుండా ఇచ్చిన గ్రామాలు. 2. పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలు. 3. రాళ్లను తొలిచి కట్టిన కట్టడాలు ఉన్న ప్రాంతాలు. 4. ఎక్కువగా వరి పండించే ప్రాంతాలు. కొంచెం ఆలోచించండి, ఏది కరెక్ట్ అయి ఉంటుంది? ఇప్పుడు దీని వెలుకున్న అసలు విషయం చూద్దాం. కటక, స్కంధవారాలు ఈ పేర్లు వినగానే మనకు సైన్యం, యుద్ధాలు గుర్తొస్తాయి. నిజమే, కాని అవి కేవలం సైనిక శిబిరాలు మాత్రమే కాదు. రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు లేదా రాజ్యంలో పర్యటిస్తున్నప్పుడు ఏర్పాటు చేసుకున్న ఈ క్యాంపులు క్రమంగా అడ్మినిస్ట్రేటివ్ సెంటర్లుగా, అంటే పరిపాలన నడిపే కేంద్రాలుగా మారిపోయాయి. చెప్పాలంటే అవి ఆ కాలం నాటి మూవింగ్ క్యాపిటల్స్ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ కదా? అందుకని మన ప్రశ్నకు సరైన జవాబు ఆప్షన్ 2, పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలు. ఈ ఒక్క పదం వాళ్ల పాలన ఎంత డైనమిక్గా ఉండేదో మనకు చెబుతుంది. ఇదిగో మన రెండో ప్రశ్న. చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఒకటిగా చేసి శాతవాహన వంశానికి పునాది వేసిన రాజు ఎవరు? ఆప్షన్లు చూస్తే: 1. శ్రీముఖుడు, 2. రెండవ శాతకర్ణి, 3. మొదటి పులోమావి, 4. రెండవ పులోమావి. ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. మౌర్యులు పడిపోయాక దక్కన్ ప్రాంతంలో ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడింది. ఆ సమయంలో శ్రీముఖుడు అనే రాజు ముందుకొచ్చి అక్కడక్కడ ఉన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చాడు. అంతేకాదు, అప్పటికే బలహీనపడ్డ కణ్వ వంశపు చివరిరాజు సుశర్మను ఓడించి శాతవాహన సామ్రాజ్యానికి ఒక బలమైన పునాది వేశాడు. సో శాతవాహన డైనస్టీ ఫౌండర్ ఎవరంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీముఖుడినే. కాబట్టి మన సమాధానం ఆప్షన్ 1, శ్రీముఖుడు. 4వ ప్రశ్న ఇదిగోండి. శాతవాహనుల టైంలో గోదావరి నది ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన పట్టణమేది? ఆప్షన్లు: 1 ప్రతిష్ఠాన, 2 అరికమేడు, 3 కొర్కై, 4 మస్కి. ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక గుండెకాయలాంటి రాజధాని ఉంటుంది కదా. శాతవాహనులకు ఆ రాజధాని గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రతిష్ఠానపురం. ఇప్పుడు మనం దీన్ని మహారాష్ట్రలోని పైఠాన్ అని పిలుస్తున్నాం. ఇది కేవలం వాళ్ల రాజకీయ రాజధానే కాదు, వాళ్ల కల్చర్కి, ట్రేడ్కి కూడా ఒక పెద్ద హబ్ లాంటిది. అందుకే సరైన సమాధానం ఆప్షన్ 1, ప్రతిష్ఠాన. మిగతావి కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఉదాహరణకు అరికమేడు ఈస్ట్ కోస్ట్లో ఒక పెద్ద పోర్ట్. కానీ గోదావరి ఒడ్డున ఉన్న వాళ్ల రాజధాని మాత్రం ప్రతిష్ఠానపురమే. 5వ ప్రశ్నని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. కింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ: గౌతమీపుత్ర శాతకర్ణి తన ప్రజలను ఒక తండ్రిలా ప్రేమతో పరిపాలించాడు. స్టేట్మెంట్ బి: గౌతమీపుత్రుని కొడుకు గౌతమీపుత్ర యజ్ఞశ్రీ, ఆయన తర్వాత రాజు అయ్యాడు. ఇప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్టో మనం చెప్పాలి. సరే, ఈ 2 స్టేట్మెంట్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏని తీసుకోండి. గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలన గురించి వాళ్ల అమ్మగారు గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో చాలా క్లియర్గా రాసి ఉంది. ఆయన ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఒక తండ్రిలా చూసుకున్నాడని ఆ శాసనం చెప్తుంది. సో స్టేట్మెంట్ ఏ ఖచ్చితంగా కరెక్ట్. ఇప్పుడు స్టేట్మెంట్ బికి వద్దాం. గౌతమీపుత్ర శాతకర్ణి కొడుకు యజ్ఞశ్రీ అంటున్నారు. ఇది హిస్టారికల్గా రాంగ్. మరి అసలు నిజమేంటి? గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత సింహాసనానికి వచ్చింది ఆయన కొడుకు వాసిష్ఠీపుత్ర పులోమావి. యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా ఒక గొప్ప శాతవాహన రాజే, కాని ఆయన గౌతమిపుత్రుడి తర్వాత చాలా కాలానికి రాజ్యానికొచ్చాడు. అందువల్ల స్టేట్మెంట్ బి తప్పు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? స్టేట్మెంట్ ఏ మాత్రమే నిజం. కాబట్టి మన సమాధానం ఆప్షన్ 1, ఏ మాత్రమే.